ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మీకు గుర్తుందా? ఒకరోజు గాంధీ భవన్ దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఈ దొంగ మీడియాను మేము నమ్మం, మాకు ఒక క్యూ న్యూస్ ఉంది చాలు అని అన్నావు. చూసినావా? ఒక క్యూ న్యూస్ ఉంది, మా మల్లన్న ఛానల్ ఉంది, అది సరిపోతుంది మాకు అని చెప్పినావు కదా. ఈ పత్రికలు, ఈ మీడియా, ఈ డబ్బాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భంలో ఒక క్యూ న్యూసే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు కూడా ఇవేం లేవు. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు లేవు, ఈ కథ లేవు, కార్ఖానాలు లేవు. సరే ఇప్పుడంటే తలా ఒకటి పెట్టుకుర్రు, తప్పేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ రోజు ఆ బయట కూడా ఉంది నా దగ్గర, నరేష్ నడికి తెప్పి ఆ బయట కూడా ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తా. ఈ పత్రికల మీద, ఈ ఛానళ్ళ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 సోషల్ మీడియాలు కూడా బాగానే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మేము ఒకవేళ మెయిన్ మీడియాకి సహకరించకపోతే మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఇంకా మిగతా మీడియాని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పోరాటాన్ని, ఈ కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో 2-3 సోషల్ మీడియాలు కూడా బాగానే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మేము ఒకవేళ మెయిన్ మీడియాకి సహకరించకపోతే మిమ్మల్ని అందరినీ, అప్పుడు మెయిన్ మీడియా మిమ్మల్ని దేకలే, పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకొని మిమ్మల్ని అంతో ఇంతో మీ ముచ్చట జనానికి చెప్పింది చేరవేసింది అని అంటే మేమే. ఇలా మీరు డిజిటల్ మీద పడ్డారు.